తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి. తప్పకుండా నాన్న. ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది. దానివల్ల కాస్తంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి, ప్రతికూల ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి. అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది. సో శుక్రుడు మేషరాశిలోని, వృషభ రాశిలో రవి బుధుడు కలిసి ఉండడం, తర్వాత 13 వరకు రవి బుధుడు కలిసి ఉండి 13 తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవిలు కలిసి ఉంటారు అక్కడ. సో మిథున రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు. తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళడం, సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండడం, కుంభరాశిలో రాహు ఉండడం, మీన రాశిలో శని భగవానుడు. గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాశులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండం కనిపిస్తున్నాయి ఈ మాసం. కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కొన్న జ్యేష్ఠ మాసం, ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో జ్యేష్ఠ మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవానికి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు, వెళ్ళలేమనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రుల కాళ్ళకి పాదాభివందనాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి, దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం చెప్పి మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంతా వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చేసుకుంటూ వెళ్ళచ్చు. అమ్మ, ఇప్పుడు ధనుస్సు రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ విషయాల్లో అనుకూలంగా ఉండబోతోంది, అలాగే ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి. తప్పకుండా. ధనస్సు రాశి అంటేనే ఏంటంటే మనకి ఎప్పుడు కొన్నా ఏదో ఒక రకంగా వీళ్ళు కబడబడుతుంటారు. వీళ్ళు ఏదో ఒక గ్రహం వీళ్ళకి అనుకూలంగా మారుతుంటుంది. సో ఈ మాసంలో వీళ్ళకి గురువు, శుక్రుడు, రవి, బుధులు అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. సో అందుకే ధనస్సు రాశి వాళ్ళకి చాలా అదృష్ట యోగాలు, మంచి ఫలితాలు. సో ఎటువంటి ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయంటే ధనస్సు రాశిలో ఉన్న సంతానం ఏదైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధిలో రావాలని బాధపడుతున్నారో వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వ్యాపారాల్లో సెటిల్ అవ్వాలనుకుంటే వ్యాపారాల్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది. సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు సంతాన భాగ్యం వచ్చే అవకాశం ఉంది. ఇల్లు కొనుక్కోవాలి, ఒకరైతే కారు కొనుక్కోవాలి, ఇంత బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి జరిగే అవకాశం కూడా ఉంది ఈ మాసంలో. ఎందుకంటే వీళ్ళకి అన్ని యోగాలు శుభప్రదంగా జరుగుతున్నాయి అన్నమాట. అదే శుభగ్రహాలు వీక్షణ, శుభగ్రహాలు ఒక దృష్టి అన్ని వీళ్ళకి అనుకూలంగా ఉంది కనుక అన్ని పనులు జరుగుతున్నాయి. సో అదృష్టం అంటే వీళ్ళే అనుకోవచ్చు, అదృష్టవంతులు అనుకోవచ్చు ఈ మాసంలో వెళ్ళు. ఎందుకంటే పంచమ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు. దీనివల్ల ఏంటంటే అనుకోవడమే వీళ్ళ ఆలస్యం పని అవుతుంది. అది సో ఈ మాసంలో వీళ్ళు శుభకార్యాలు ఎక్కువగా చేయడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాలు సాయం చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అది గృహ యోగాలు అనేది బాగా ఉంది. సో గృహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ మాసంలో వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అనమాట. రైట్. ఇంకేమైనా పరిహారాలు పాటించాల్సి ఉంటుందా అమ్మా ఈ నెలలో? అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలో కూడా తెలియచేయండి. తప్పకుండా. లక్ష్మీనారాయణని స్తోత్ర పారాయణ, తర్వాత లక్ష్మీనారాయణలు ఇద్దరికి తులసి మాలలు తీసుకెళ్ళి ఇవ్వడము, ప్రతి ఆదివారము నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల అన్ని కూడా అనుకూలంగా జరుగుతాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ రాహు కొంచెం ఇబ్బంది పడతాడు, శని భగవానుడు, తర్వాత ఇక్కడ కేతువు వీళ్ళు కాస్తంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే 9th హౌస్లో కేతువు అనేది ఉండడం వల్ల ఏమవుతుంది, కుజకేతువులు కలిసి ఉండడం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్య వచ్చే అవకాశం కానీ, ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం కానీ, శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మధ్యలో ఆగిపోయే అవకాశం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త లక్ష్మీనారాయణ ఆరాధించుకోవడం, ఆదివారం పూట వెళ్ళి నవగ్రహ ప్రదర్శనాలు చేయడం వల్ల అటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా తండ్రికి, ధనస్సు రాశి వాళ్ళకి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. సో తండ్రి గారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి వీళ్ళు
నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ అమ్మా, ధనుస్సు రాశి యొక్క ఫలితాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా చక్కగా అన్ని అనుకూలించే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలియజేస్తున్నారు. అలాగే లక్ష్మీనారాయణని పూజించడం వల్ల ఇంకా అనుకూలత పెరిగే అవకాశాలు ఉన్నాయని మనకి అమ్మ తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.